స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు 124 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందని, అలాంటి మహానుభావుడి చరిత్ర యువతకు ఆదర్శమని, ఎల్లవేళలా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భావితరాలకు ఆయన చరిత్ర అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా, వారి 161 జన్మదినం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. వారు యువతకు ఆదర్శపాయులు. తెలుగు భారతదేశ సంస్కృతి ఔన్నత్యాన్ని జాగృతి చేసి ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు. వారి గుర్తుగా ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి పూలతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఇక్కడికి వచ్చి వారు 1963లో బెంగాల్లో జన్మించి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాయన కష్టపడి అన్ని విధాల అందరి సహకారంతో ప్రపంచంలో అమెరికా పోయి, లండన్ పోయి, అన్ని వేదికల మీద మన భారతదేశ సంస్కృతిని ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేదాన్ని ఆడ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాట్లాడతారు. వీరు సోదరి మన లారాని వీరి స్పీచ్ స్టార్ట్ చేయగానే యావత్ ప్రపంచం ఒక్కసారిగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడం జరిగినది. ముఖ్యంగా యువతిగా వారు ఎక్కువ ఆశయం పెద్దగా ఉండాల. డబ్బు ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు పేదవాడు కాడు, ఆశయం లేనివాడు పేదవాడని యువతను బాగా స్ఫూర్తించి రామకృష్ణ పరమహంస గారి దగ్గర వారి శిష్యరికంలో వారు ఉండి రామకృష్ణ మఠాన్ని ఒక మఠాన్ని నిర్మించి అతి చిన్న వయసులో 39 సంవత్సరాలకే వారు పరమ పదవించడం జరిగినది. ఆయనను వారు చేసిన జన జాగృతి, భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తుగా మనం ఎల్లవేళలా వారిని ఎప్పుడు వారి చరిత్రను మననం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగా వారి చేసిన కార్యక్రమాలను వారు పులిలాగా బతకాల పిల్లిలాగా ఉండొద్దని వారి సందేశాలను యువతకు బాగా ఆకర్షిస్తాయి. మంచి యువతకు బాగా సందేశించేవారు వారు. కాబట్టి వారి జన్మదినం సందర్భంగా భారతదేశ యువజన దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగినది. జై స్వామి వివేకానంద. జై.